వీధిలో కూడా ఉన్నారో లేదో నాకు తెలియదు. రెడ్డిస్ అంటే మన వీజీ ఫాదర్ యొక్క రెడ్డి ఆ విధంగా కాదు, ఇది వేరే విధంగా రెడ్డిస్ అంటుండే వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు వచ్చిందో తెలియదు. భోజనాలు చేస్తూ ఉన్నప్పుడు పెద్దక్క పక్కన కూర్చొని మాట్లాడుతూ మధ్యలో అడగండి ఎందుకు రెడ్డి అని పెట్టారు అని చెప్పేసి. నాకు కూడా తెలియదు కాబట్టి నేనేమి అడుగుదాం అనుకున్నాను. అడిగితే అన్నీ నేనే చెప్తే భోజనాల సమయంలో మీరు మాట్లాడుకోవడానికి ఏమీ ఉండవు. అందుకనే కొన్ని విషయాలు నేను చెప్పను, కొన్ని విషయాలు మాత్రము చెబుతూ ఉంటాను. చాలామందికి మనము ముద్దు పేర్లు పెడుతూ ఉంటాము. కానీ ఆ ముద్దు పేర్లు కొంతకాలం అయ్యేసరికి అది కనుమరుగైపోతూ ఉంటుంది. సర్వసాధారణంగా జీవితాంతము కూడాను ఆ యొక్క ముద్దు పేర్ల నిక్ నేమ్స్ ఉండవు. కానీ బాలశరమయ్య యొక్క కుటుంబంలో, పెద్దక్క కుటుంబంలో పెద్దక్కనే తీసుకున్నట్లయితే మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళ అందరిలో కూడాను మొట్టమొదటి ఆడబిడ్డ మగ్దలేనమ్మ. మాకందరికీ కూడాను మగ్దలేనమ్మ అంటే తెలియదు, తొందరగా గుర్తు రాదు. కానీ పెద్దక్క అంటే పెద్దక్క. ఆ పెద్దక్క తర్వాత రోసక్క, తర్వాత శాంతక్క, తర్వాత పాపక్క, తర్వాత అన్నపూర్ణక్క, హేమక్క, పుష్పక్క. నేను ఈ పేర్లని చెప్తే సరిషా ప్రతాప్ ఫాదర్ గారు ఉడుక్కుంటారు, ఎందుకంటే నీకు ఎంత బాగా జ్ఞాపకం ఉంటారు ఆ పేర్లు అని. ఆయనకి జ్ఞాపకం ఉంటాయి, జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సమయంలో జ్ఞాపకం ఉంచుకుంటాడు, మిగతా సమయంలో మరిచిపోతూ ఉంటాడు. సో పెద్దక్క ఆ పేరు అలాగే నిలిచిపోయింది. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఇరువురికి ఈ నిక్ నేమ్స్ పెట్టారు. ఇప్పటికీ కూడాను చనిపోయి 32 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ ఇంట్లో పెద్ద కూతురు. ఆమెను ఇప్పటికీ మేము తలంచుకొని మాట్లాడితే ఆమె పేరు ఎవరు చెప్పరు, పైసా అంటారు. పైసా పైసా అంటేనే మాకు తెలుసు. ఆ పైసా యొక్క పేరు తర్వాత నెమ్మదిగా తెలిసింది నిర్మల అని. మాకు పైసా అని పిలవడము అలవాటు. అదే విధముగా పెద్దక్క వాళ్ళ రెండవ కొడుకు సంజీవి ఆనంద్ రెడ్డిగా మనందరికీ కూడాను సుపరిచితము. నేను చెప్పాను, కొన్ని పేర్లు నిలిచిపోతాయి, కొన్ని పేర్లు తారుమారు అయిపోతూ ఉంటాయి, లేకపోతే కనుమరుగైపోతూ ఉంటాయి. ఇసుక మీద కట్టుకున్నటువంటి రాయి గాలికి తుఫానుకు చెదిరిపోతుంది. అదే విధంగా మనము కొన్ని పేర్లు పెడుతూ ఉంటాము. అది సమయానికి అనుకూలంగా కొన్నిసార్లు ఆ యొక్క పేర్లు మారిపోవడమో లేకపోతే మరిచిపోవడమో జరుగుతూ ఉంటుంది. రాతి మీద కట్టినటువంటి పునాది అది ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా అది నిలిచిపోతుంది. బాలశరమ యొక్క పెద్దక్క యొక్క కుటుంబంలో ఆ పేర్లు అలా నిలిచిపోయాయి. రాతి మీద కట్టినటువంటి ఇల్లులాగా ఆ యొక్క పేర్లు నిలిచిపోయాయి. రెడ్డి నాకు బాగా ఎక్కువగా క్లోజ్గా ఉండడము 1983 నుంచి ప్రారంభమైంది. అది నేను సెమినరీలో జాయిన్ అయినటువంటి రోజులు. నేను ప్రతాప్ ఫాదర్ గారు కూడాను ఆ యొక్క సంవత్సరమే సెమినరీలో జాయిన్ అయ్యాము. ఆయన ఇంటర్ పూర్తి చేసి జాయిన్ అయ్యారు, నేను 10వ క్లాస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యాను. అయితే ప్రతాప్ ఫాదర్ కూడాను ఒక నిక్ నేమ్ ఉంది, నేను చెప్పడం మర్చిపోయాను. మూడో వ్యక్తి నిక్ నేమ్. మేము మాట్లాడుకుంటే మేము చెప్పేది పేరు ప్రతాప్ అని మేము ఎప్పుడు పిలవం, చంటి ఫాదరే అంటాం. చంటి ఫాదర్, చంటి. కాబట్టి ఇప్పుడు మీరు పూజ అయిపోయిన తర్వాత చంటి ఫాదర్ గారండి, గుడ్ మార్నింగ్ ఫాదర్ అని ఏమి చెప్పడం అవసరం లేదు, జ్ఞాపకం ఉంచుకోండి. ఈ నిక్ నేములు కొన్ని పునాది మీద కట్టుకున్నటువంటి రాతి వల్లే కొందరికి ఉండిపోతూ ఉంటాయి, కొందరికి అవి చెదిరిపోతూ ఉంటాయి. ఈ రెడ్డి నాకు అప్పటి నుంచి రెడ్డి అన్నాను మళ్ళా సంజీవి ఆనంద్ నాకు అప్పటి నుంచి కూడా నాకు బాగా పరిచయము. నెమ్మది మనిషి, ఎక్కువగా మాట్లాడడు, నవ్వుతాడు, ఏది కూడా పెద్దగా సీరియస్గా తీసుకునేటువంటి వ్యక్తి కాదు. కుటుంబాల ఇండ్లకు వెళ్ళడాలు కానీ అది చాలా అరుదుగా చేస్తూ ఉంటాడు. ఎప్పుడో ఏదైనా పండుగలు అవుతేనే కానీ అది కూడాను
ఈ మధ్యకాలంలో చాలా బాగా తగ్గించి వేశాడు. ఒంటరిగా ఉండడము, లేకపోతే నెమ్మదిగా ఉండడము, నిశ్శబ్దముగా ఉండడము ఆయన యొక్క అలవాటు. ఆ విధంగానే చివరి వరకు కూడాను ఉన్నాడు. ఇలా చివరి వరకు ఉన్నటువంటి యొక్క వ్యక్తి ఎప్పుడైనా నేను ఇంటికి వచ్చానని తెలిసినప్పుడు, గురువు అయిన తర్వాత కూడాను తనకు తెలిసినట్లయితే ఆ మధ్యలో ఫోన్లు చేసేవాడు. ఆ తర్వాత ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఫోన్లు అవి చేయడం అవన్నీ లేదు. ఆయన యొక్క లోకంలో ఆయనే, అంతేగాని ఫోన్లు కూడా పెద్దగా చేసేవాడు కాదు. ఫోన్ చేస్తే మాత్రము మేము వస్తే, నేను ప్రతాప్ ఫాదరు వస్తే వెంటనే అడుగుతారు, భోజనానికి ఉంటారా? తలకాయ మాంసం తీసుకొస్తాను. భోజనానికి ఉంటారా? తలకాయ మాంసం తీసుకొస్తాను. లేదంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వెళ్ళిపోతున్నామంటే ఉండండి, తలకాయ మాంసం వండించాం, తలకాయ మాంసం ఉంది, తినేసి వెళ్ళండి అని అనేవాడు. ఈ విషయాల్లో మాత్రం చాలా శ్రద్ధగా ఉండేవాడు, చాలా చురుకుగా ఉండేవాడు, చాలా వెంటనే ఆ యొక్క విషయంలో మాతో మాట్లాడుతూ ఉండేవాడు. ఇది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ అతని కోసము ఈ విషయాల ద్వారా మనము కొన్ని విషయాలు గ్రహించాలి, నేర్చుకోవాలి. అది కుటుంబ సభ్యుల ద్వారా అతని జీవితంలో భాగస్థులై ప్రథమ రోల్ను పాటించినటువంటి 2 వ్యక్తులు. ఒకటి అతని యొక్క కుటుంబము, సుధా, రవితేజ, రాకేష్, హర్షిని. మీ పాప పేరు నాకు గుర్తులేదు, చిన్న పాప పేరు, మీ ఒకటే కదా పాప, నాకు గుర్తులేదు. ఇదే వీళ్ళ గురించి ఈ సంజీవి ఆనంద్ విషయంలో వాళ్ళు చేసినటువంటి సేవని కానీ పనులని కానీ అవి ఒక కుటుంబముగా మనం నేర్చుకోవాల్సినటువంటిది బాధ్యత. ఒకవేళ మన కుటుంబాల్లో అది లేకపోయినట్లయితే మనము నేర్చుకోవాల్సినటువంటి, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఒక పుస్తకము, అదే విధముగా ప్రతి కుటుంబము కూడా ఒక పుస్తకము, వాటిలో అనేకమైనటువంటివి ఉన్నాయి మనం నేర్చుకోవటానికి. ఇక రెండవ వ్యక్తి పెద్దక్క. నేను పెద్దక్క నుంచి ప్రారంభిస్తాను. పెద్దక్క తన జీవితంలో ముందుగా, తన కుటుంబంలో ముందుగా వాళ్ళ ప్రథమ పుత్రికైనటువంటి నిర్మల పైసా చనిపోవడము చిన్న వయసులోనే, 32, 33 వయసు అనుకుంటా, లేదా 35 ఎంతో ఆ వయసులోని. వాళ్ళ పిల్లలు 3 కూడాను, ఉషా, అరుణ, సంధ్య, వీళ్ళు 3 కూడాను చాలా చిన్న పిల్లలు. ఆ వయసులో ఆమె చనిపోయింది. మనకు తెలుసును, కుటుంబంలో ఎవరైనా వ్యక్తి ఒకవేళ వాళ్ళు వయసు పైబడిన వాళ్ళు చనిపోయినప్పటికీ కూడాను మనకి ఎంతో బాధ ఉంటుంది. అటువంటిది వయసులో ఉండి 3 ఆడపిల్లలు, చిన్న పిల్లలు ఉండి ఆ యొక్క వ్యక్తి మరణించడం అంటే ఆమెను కన్నటువంటి తల్లికి ఎంత బాధ ఉంటుందో మనం చూడాలి. ఆమె అది చూసింది. ఇక రెండవది, ఆ తరువాత ఆమె తన యొక్క కూతురు యొక్క మరణాన్ని కూడాను చూసింది. అంటే మనవరాల మరణాన్ని కూడా చూసింది. ఆ తర్వాత 3వ వ్యక్తిగా ఆమె 2వ కూతురు కూడాను మరణాన్ని చూసింది. ఇక ఇది ఆ కుటుంబంలో 4వ వ్యక్తి సంజయ్, సందీప్. ఇంతమంది మరణాలను చూసినటువంటి ఆమెలో మనము పరీక్షించి చూసినట్లయితే నిశ్శబ్దముగా ఆమె ప్రార్థన చేస్తూనే ఉండిపోతుంది. కానీ ఏమాత్రము ఎప్పుడు కూడాను అసహనముతో అవిశ్వాసాన్ని ప్రదర్శించలేదు. అసహనముతో ప్రభువుని ప్రశ్నించడము మనము చూడలేదు. నా వరకు అయితే నేను ఎప్పుడు కూడాను గమనించలేదు. అది తల్లి మరియమ్మ ఏ విధముగా అయితే కుమారుడు క్రీస్తు ప్రభు మరణిస్తూ ఉన్నప్పుడు ఆ మరణ యొక్క సన్నిధిలో సంతన ఆమె కూడాను మౌనముగా ఉండి ఆ మరణిస్తున్న వ్యక్తికి ధైర్యం ఏ విధముగా అయితే ఇచ్చిందో, అదే విధముగా ఇప్పటి వరకు తన యొక్క కుటుంబంలో మరణించినటువంటి 4 యొక్క మరణాల్లో కూడాను ఆమె ఆ యొక్క ధైర్యాన్ని ఒక విధముగా తనకు తాను ఇచ్చుకుంటూ కుటుంబ సభ్యులకు ఇస్తూ ఆ మరణ సంకట మీద ఉన్నటువంటి వ్యక్తులకు కూడాను ఆ ధైర్యాన్ని నూరిపోసింది. ఇది
పెద్దకు నుండి మనము మన కుటుంబాలు నేర్చుకోవాలా. మనకు కూడా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నష్టపోతూ ఉంటాము. మనం ప్రేమించినటువంటి వ్యక్తులు మరణిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో మనము అసహనానికి గురి కాకుండా సహనముతో, ఓర్పుతో, విశ్వాసముతో మనం ముందుకు సాగినట్లయితే ఆ మరణించినటువంటి వ్యక్తులు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారని, ఆ యొక్క వ్యక్తులు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారని కథోలికులుగా, విశ్వాసులుగా, క్రీస్తు యొక్క అనుచరులుగా మనము విశ్వసించడము మొదలు పెట్టగలము. ఇక రెండవది కుటుంబము. సంజీవి ఆనంద్కి ఇచ్చినటువంటి కుటుంబము. సుధారాణి, రవితేజ, రాకేష్, హర్షిని. మీ గురించి ఈ యొక్క సందర్భంలో మరణించినటువంటి మన యొక్క సోదరుడు సంజీవి ఆనందుని గుర్తు చేసుకుంటూ మీ గురించి ఏం మాట్లాడాలా అని ఆలోచించాను. అప్పుడు నాకు తోచినటువంటి వాక్యము సామెతల గ్రంథంలో 31వ సామెత, లూకాసు వార్తలో క్రీస్తు ప్రభువు శిలువ మీద మరణిస్తున్నప్పుడు 7వ మాట అయినటువంటి చివరి మాట, ఆ మాట, ఇంటు యువర్ హ్యాండ్స్ లార్డ్ ఐ కమాండ్ మై స్పిరిట్. మీ చేతులకు ప్రభువా నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను అని క్రీస్తు ప్రభువు పలికినటువంటి మాటలు. సంజీవి రెడ్డి అప్పటి వరకు ఆసుపత్రిలో ఉన్నాడు. ఏమంటారు, ఆయన మాట్లాడటం లేదు, చూపు లేదు, ఏమీ లేదు. అటువంటి సమయంలో చివరిగా బుధవారం చనిపోతే సోమవారం నాడు ప్రతాప్ ఫాదర్ గారు వెళ్ళి అభ్యంగనం ఇచ్చారు. వ్యాధిగ్రస్తుల అభ్యంగనం ఇచ్చినప్పుడు ఆ సమయంలో భార్య అయినటువంటి సుధారాణి కూడా ఉంది. మరి ఇంకెవరున్నారో నాకు తెలియదు. సుధారాణి మాటల్లో నాకు చెప్పడము, అప్పటి వరకు కళ్ళు కూడా విప్పలేదు, కానీ ఆ యొక్క చివరి ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క వ్యాధిగ్రస్తుల అభ్యంగనం జరుగుతున్నప్పుడు రెడ్డి కళ్ళు విప్పాడు కరుణ అని చెప్పింది. కళ్ళు విప్పాడు. అయితే అక్కడ కళ్ళు విప్పడానికి కారణము మన యొక్క విశ్వాసము. చాలామంది గురువులు చెబుతూ ఉంటారు, అటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క దివ్య సాంగ్యము ఇస్తూ ఉన్నప్పుడు చాలామంది ఆ యొక్క అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు ఏదో ఒక విధముగా కొంచెము శక్తిని పుంజుకుంటూ ఉంటారు. అదే అక్కడ కూడాను జరిగింది అని మనం అనుకోవచ్చు. అక్కడి నుండి నేను ముందుకు వస్తాను. ఇది ఇంటు యువర్ హ్యాండ్స్ లార్డ్ ఐ కమాండ్ మై స్పిరిట్. ప్రభు మీ చేతుల్లో నా యొక్క ఆత్మను పెడుతూ ఉన్నానని ఎప్పుడు పలికారు? అంతయు కూడా సమాప్తి అయిన తర్వాత అంతా కూడా ఆయన పూర్తి చేశారు. ఆ యొక్క మాటనందు విశ్వాసం ఉంచి కుటుంబ సభ్యులు కూడాను సంజీవి రెడ్డి యొక్క ఆత్మను కూడాను వాళ్ళ యొక్క ప్రార్థన ద్వారా దేవుని యొక్క చేతిలో అప్పగించారు. దేవుని యొక్క చేతిలో అప్పగించారు. మనకి ఇప్పుడు కూడా పాత క్రైస్తవులు, ఇప్పుడు కొత్త క్రైస్తవులు అంటే అన్ని కొత్త కొత్త అలవాట్లు, కానీ పాత క్రైస్తవులు ఇప్పటికి కూడా చెబుతూ ఉంటారు. చనిపోతున్నటువంటి సమయంలో వాళ్ళ యొక్క చెవి దగ్గరికి వెళ్ళి జేసువా జేసువా అని అండము అవన్నీ చేస్తుంటారు. అదేవిధముగా ఈ యొక్క వాక్యాలు కూడా పలుకుతూ ఉండేవాళ్ళు పాత క్రైస్తవులు. ప్రభు నీ యొక్క సన్నిధిలో ఈ యొక్క ఆత్మను ఉంచుతున్నాము అని చెప్పేటి ఈ యొక్క మాటలు, క్రీస్తు పలికినటువంటి మాటలను చెబుతూ ఉండేవాళ్ళు. చాలామంది పునీతులు కూడాను ఆ యొక్క మాటలు పలికి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. చరిత్రలో చూసినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటారు. అందువలన ఆ కుటుంబం నుండి నేను నేర్చుకున్నటువంటిది, ఇంత బాధలోను కూడాను కుటుంబ పెద్ద అంత విధముగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు అధైర్యపడకుండా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ వాళ్ళ సేవను వాళ్ళు అందచేస్తూ వాళ్ళు విశ్వాసంతో ఆ యొక్క ఆత్మను దేవుని యొక్క సన్నిధికి అప్పగించడము కుటుంబ సభ్యులమైనటువంటి మనం అందరము కూడాను ఆ కుటుంబం నుండి నేర్చుకోవాల్సినటువంటి సందేశము. ప్రియమైన సహోదరి సోదరులారా, అందువల్ల చనిపోతున్నటువంటి సమయంలోనే కాదు, మనకు కష్టం వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు, ఆవేదన చెందుతూ ఉన్నప్పుడు మనం ఒంటరి వాళ్ళము అని అనుకోకుండా మన యొక్క
సమస్తాన్ని కూడాను తండ్రికి సమర్పించుకున్నట్లయితే తండ్రి తప్పకుండా మనకు ఆ యొక్క తను మనం సమర్పించకపోయినప్పటికీ చూపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఆదరణ, ప్రేమ, కారుణ్యము ఇవన్నీ కూడాను మనము కూడాను గ్రహించగలుగుతాము. ఆ సమయంలో మనము ధైర్యంతో ఇంకా మనం చేయవలసిన పనులు చేయటానికి ముందుకు సాగిపోతూ ఉంటాము. అశ్రద్ధగా ఉండము, బాధ్యత కలిగి మనము జీవిస్తూ ఉంటాము. అదే విధముగా రాకేష్ అండ్ రవితేజ, ఇప్పుడు మీరు అధైర్యపడకుండా, తండ్రి లేడు అన్నటువంటి చింతన లేకుండా, మీ అమ్మకు మీరు ఇద్దరు సంజీవి ఆనంద్, ఎలాగైతే 2 పేర్లు ఉన్నాయో సంజీవి ఆనంద్ అని, ఒకరు సంజీవిగా మీ అమ్మకు కనిపిస్తుండాలి, ఒకరు ఆనందగా మీ అమ్మకు కనిపిస్తూ ఆమెకు లేనటువంటి లోటును లేకుండా అన్ని విధాలుగా మేము ఉన్నాము అన్నటువంటి ధైర్యాన్ని ఇవ్వడమే మీరు కథోలికులుగా, విశ్వాసులుగా చేయవలసినటువంటి పని. మీరు ఇప్పటి నుండి ఆమెకు అన్నీ కూడాను, సమస్తము కూడాను, ఆమెకు కూడాను మీరే సమస్తము అన్నీ కూడాను. అందువలన ఆ విశ్వాసంలో ముందుకు వెళ్ళండి. తప్పకుండా దేవుడు మనల్ని విడిచిపెట్టరు. హర్షిని కూడాను చాలా బాగా ఆ చివరి రోజుల్లో నెలపైనే ఆమె ఇంటి దగ్గర ఉండి సుధాకు సహాయపడుతూ వాళ్ళ యొక్క మామగారికి సేవ చేసిందని విన్నాను. చాలా మంచిది. ఆ యొక్క సేవాభావము ఉంచండి. సేవాభావంతో ముందుకు వెళ్తేనే మన అవసరాల్లో మనకు కూడాను సేవను అందించే వాళ్ళు మనకు దొరుకుతారు. మనం సేవ చేయకపోయినట్లయితే మనము ఆ సేవకు దూరం అయిపోతూ ఉంటాము. అందువలన మీరు మీ యొక్క కర్తవ్యాన్ని ముగించారు, మీ యొక్క బాధ్యతలను మీరు నిర్వర్తించారు. మీరు మీ తండ్రిని, మీ భర్తను, మీ కుమారుడును మీరు దేవుని చేతుల్లో పెట్టారు, అతని యొక్క సన్నిధిలో ఉంచారు. దేవుడు తప్పకుండా కరుణిస్తారు. అతనికి తన యొక్క రాజ్యంలో ఇవ్వవలసినటువంటి స్థానము దొరుకుతుంది. ఇప్పుడు మీ బాధ్యత ఆయన్ని తలంచుకుంటూ, ఆయన కొరకు ప్రార్థన చేస్తూ, మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తూ ఆ ప్రేమ అభిమానాలతో జీవించండి. అధైర్యపడవద్దు. కుటుంబ సభ్యులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వీళ్ళందరితో కలుస్తూ ఉన్నట్లయితే మనకు లేనటువంటి లోటు మనము మర్చిపోతూ ఉంటాము. అందరితో కూడాను కలిసిమెలిసి ఉండడం వలన మనము ముందుకు సాగిపోగలము. దాని కొరకే ప్రత్యేక విధంగా దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తాను. గురువులందరూ కూడా మీ కొరకు ప్రార్థన చేస్తారు. అధైర్యపడవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవునికి ఏ విధముగా అయితే సంజీవి ఆనంద్ యొక్క ఆత్మను మీరు అప్పగించున్నారో అదే విధముగా జీవిస్తూ ఉన్నటువంటి మీరు కూడాను మీ యొక్క జీవితాలను దేవునికి సమర్పించండి. తప్పకుండా దేవుడైతే సంజీవి ఆనంద్తో తోడుగా ఉన్నారో, మరణించినటువంటి మన సోదరుడు, అదే విధముగా బ్రతికి ఉన్నటువంటి మనకు కూడాను అదే దేవుడు మనకు తోడుగా ఉంటారు, మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఆమేన్.
పరిమళ తైలముల ధనధాన్యములా దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా ఏమి అర్పింతును శోధనలో వేదనలో క్షోభలలోను వ్యాధులలో బాధలలో భారములోను శోధనలో వేదనలో క్షోభలలోను వ్యాధులలో బాధలలో భారములోను నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు నేనేమి అర్పింతున్నా హృదయమర్పింతు నేనేమి అర్పింతు నా హృదయమర్పింతు నేనేమి అర్పింతును నేనేమి సమర్పింతును నేనేమి అర్పింతును నేనేమి సమర్పింతును ధనధాన్యములా దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా ధనధాన్యములా దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తు మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించిన గాక. ఆమేన్. ఓ మా ప్రభువా, మీ కుమారుడగు సంజీవ ఆనందు ఆత్మరక్షణ కొరకు మేమర్పించి ఈ అర్పణములను ఆదరముతో స్వీకరింపుమని మిమ్ము బ్రతిమాలుచున్నాము. ఈ బలి వస్తువులు సంజీవానందును తన అన్ని పాపము నుండి విముక్తి చేసి మీ కుమారుని మహిమలో సదా సజీవముగా ఉండుటకు తోడ్పడునుగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎచ్చోటను ఎవ్వేలను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదను నమ్మకము వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖమును కలిగించినను శాశ్వత జీవితము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. ఓ దేవా, మీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమొగట లేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట
ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేంచేదురుని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునటులా దయచూపుడు. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవుని మాత అయిన మరియ మాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతోనూ
మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. నిశ్చిత ప్రకారం నీ సముగన చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరముతో నీతో ఐక్యపరుచుకొనుడు. మీరు ఈ లోకం నుండి పిలుచుకున్న సరిసా సంజీవి ఆనంద్ అను మీ సేవకుని జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు ఆ ప్రభుని ఉత్థానముందును పాల్గొనుడుగాక. అప్పుడు మృతులను శరీరముతో లేపడి క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమగల శరీరముగాను పోలియుండినట్లు చేయునని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమునర్చి ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించెదము, నిత్యానందమును పొందుదము. అప్పుడు మీరు మా కన్నీటినంతటిని తుడిచివేయుదురు. ఆనాడు మా దేవుడైన నిన్ను నీ నిజరూపమున గాంచగలుగుదము. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మరొకసారి మన సహోదరుడికి ఈ జీవిత కాలంలో దేవదేవుడు చేసిన మేలులన్నిటికీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే ఆయన తన అనుదిన జీవితంలో ఆ దేవుని చిత్తము నెరవేర్చడానికి ప్రయత్నించిన ప్రయత్నాలను బట్టి, విశ్వాసమును బట్టి ఆయనకు నిత్య జీవ భాగ్యమును దయచేయమని పరలోక తండ్రిని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుడు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన
పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో నేనే జీవమును పునరుత్థానమును, నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ మరణింపడని వాగ్దానము చేసిన యేసుక్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ ఉత్థాన విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత నొందును. దయచేసి గమనించండి, ఎవరైనా కథోలికులు కాని వారు ఉన్నట్లయితే ఈ సంఘానికి చెందిన వారు మాత్రమే ఈ ప్రసాదం స్వీకరించాలి. మిగిలిన వారు ఎవరు కూడా ముందుకు రాకూడదు. కేవలము ఆర్షం సంఘం వారు మాత్రమే ఈ యొక్క ప్రసాదము స్వీకరించాలి.
ప్రేమ సోదర ప్రేమ మనలో రగిలింప వేగరారి దేవరవారి ఈ దివ్య విందులకు ఇదే ప్రభుదేహం, ఇదే ప్రభురక్తం. లోకునరే జనులారా, నిత్య జీవాహారం ఇదే ప్రభుదేహం, ఇదే ప్రభు రక్తం. ఒక తల్లి ఓదార్చినట్టు నా ప్రభు నన్ను ఓదార్చును. ఒక తల్లి ఓదార్చినట్టు నా ప్రభు నన్ను ఓదార్చును. ఒక తండ్రి కాపాడునట్లు నా ప్రభు నన్ను కాపాడును. ఒక తండ్రి కాపాడునట్లు నా ప్రభు నన్ను కాపాడును. తన కన్నులను నా మీద ఉంచి జ్ఞానము నాకు బోధించు. ఒక తల్లి ఓదార్చునట్లు నా ప్రభు నన్ను ఓదార్చును. మార్తా మరియను ఓదార్చి నా ప్రభు నన్ను కూడా ఓదార్చరా. మార్తా మరియను ఓదార్చి నా ప్రభు నన్ను కూడా ఓదార్చరా. మృతుని తల్లిని కాపాడిన ప్రభు నన్ను కూడా కాపాడరా. ఒక తల్లి ఓదార్చునట్లు నా ప్రభు నన్ను ఓదార్చును. ఒక తల్లి ఓదార్చునట్లు నా ప్రభు నన్ను ఓదార్చును. ఒక తండ్రి కాపాడునట్లు నా ప్రభు నన్ను కాపాడును. ఒక తండ్రి కాపాడునట్లు నా ప్రభు నన్ను కాపాడును. తన కన్నులను నా మీద ఉంచి జ్ఞానము నాకు బోధించు. ఒక తల్లి ఓదార్చునట్లు నా ప్రభు నన్ను ఓదార్చును.
దేవుడు అనుగ్రహించినటువంటి జీవితకాలాన్ని పరిసమాప్తి చేసుకొని ఇహలోక బంధుత్వాలను, ఆత్మీయతలను అన్నింటినీ కూడా ప్రభుని యందు పరిపూర్ణతలో పొందడానికి ఆ ప్రభు ఏర్పాటు చేసిన నిత్య నివాస గృహానికి చేరుకున్నటువంటి సరిస సంజీవి ఆనంద్ ఆత్మకు నిత్య విశ్రాంతినివ్వాలని ఆ దేవాది దేవుని కోరుకుంటూ ఈ ప్రత్యేక దివ్య పూజా ప్రార్థనలో పాల్గొని ప్రార్థనాపూర్వకమైనటువంటి ఆత్మీయతను, అనుబంధాన్ని వ్యక్తం చేసినటువంటి సోదర గురువులకు, మఠవాసులకు, దైవ ప్రజలకు, ఈ విచారణ బిడ్డలకు, బంధువులకు, సన్నిహితులకు, ఆత్మీయులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు నా తరపున, మా తల్లి తరపున, సంజీవ్ ఆనంద్ సతీమణి తరపున, వారి బిడ్డల తరపున మీకు తెలియజేస్తూ ఉన్నాను. వారు మరణించిన దినమునను ఈ రోజునను ఈ ఏర్పాట్లన్నిటికీ కూడా విచారణకర్తలైన రెవరెండ్ ఫాదర్ దుగ్గంపూడి బాలశౌరి గారు అందించినటువంటి సహాయ సహకారములకు, ఈరోజు విచారణకర్తలుగా వారు దివ్య పూజావళిని సమర్పించి ప్రార్థించినందులకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులలో పితృతుల్యులు, పెద్దవారైనటువంటి ఎంఎస్ఎఫ్ఎస్ సభ ఫార్మర్ ప్రొవిన్షియల్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ థామస్ పెరుమలలు గారికి, పెద్దవారు రెవరెండ్ ఫాదర్ నెల్లి జోసెఫ్ గారికి, ఎంఎస్ఎఫ్ఎస్ సభ గురువులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే వచ్చినటువంటి ఇతర సభ గురువులు, టీఓఆర్ సభ గురువులు, సిఎం సభ గురువులు, విసి సభ గురువులు, ఓసిడి సభ గురువులు, వీరందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సుదీర ప్రాంతమైనటువంటి శ్రీకాకుళం మెద్రాసు నుంచి వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ పౌల్ భూషణ్ గారికి కృతజ్ఞతలు. అలానే ఉన్నటువంటి మిత్రుత్వంతో విజయవాడలో పనిచేస్తున్నటువంటి రెడెంప్టరిస్ట్ సభ గురువు అయినటువంటి సిఎస్ఎస్ఆర్ రెడెంప్టరిస్ట్ సభ గురువు అయినటువంటి ఫాదర్ బి శౌరయ్య గారికి కృతజ్ఞతలు. ఏర్పాట్లలో సహాయ సహకారంలో అందించినటువంటి డయోసిన్ ప్రొక్యురేటర్ ఫాదర్ కోన జయరాజు గారికి, ఆత్మీయ బంధువు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ పి రత్నకుమార్ గారికి, ఈరోజు వాక్య పరిచయను అందించినటువంటి అందరికంటే ఎక్కువ దూరం నుంచి వచ్చినటువంటి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఎంఎస్ఎఫ్ఎస్ సభ గురువు, బంధువు, ఆత్మీయులైనటువంటి రెవరెండ్ ఫాదర్ పి కరుణకుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ దినమునను ఈ రోజునను వచ్చినటువంటి వివిధ సభ మఠకన్యలకు కృతజ్ఞతలు. సెయింట్ జోసెఫ్ ఆఫ్ యానిసీ మఠవాసులకు, ముఖ్యంగా ప్రత్యేకంగా సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ కమ్యూనిటీకి వారు అందించినటువంటి అవసరతలు అందించిన వైద్య సహకారమునకును, సెయింట్ యాన్స్ ఆఫ్ లుజర్న్ కాంగ్రిగేషన్ సిస్టర్స్కు, హోలీ స్పిరిట్ కాన్వెంట్ సిస్టర్స్కు, అడోరేషన్ కాన్వెంట్ సిస్టర్స్కు, లూసీ కాన్వెంట్ సిస్టర్స్కు, మరియ బంబీనా సిస్టర్స్ కాన్వెంట్ సిస్టర్స్కు తదితరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు, దైవాశీస్సులు. విశాఖ అతిమేత్రాశ్రం నుంచి, ఈ నగర పరిధి నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా సోదర మేత్రాసన గురువులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మా కుటుంబం తరపున తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రారంభంలో పరిచయ వాక్యాలలోనూ
ప్రసంగంలోనూ ఆలకించిన మాటలకు అనుగుణంగా మరి ముఖ్యంగా మరణించిన దినమున బిషప్ జయరావు తండ్రి గారు చెప్పినటువంటి ఆధ్యాత్మిక అంశాలు, మరణ అంశాలు మన జీవితాలకు అనుభవింప చేసుకుంటూ మరణించిన వాళ్ళని దేవుని హస్తాలలోనికి నిండు విశ్వాసంతో మనం అర్పిస్తూ ఉన్నాము. మన జీవిత ప్రయాణాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ గమ్యం వైపు తదుపరి అందరము ముఖాముఖిగా ఆ దేవుని యొక్క దివ్య ఊడిగములో దర్శించే భాగ్యాన్ని ఇస్తారని దర్శన గ్రంథం కడన పలికిన వాక్యాలు మన కుటుంబాలలో కూడా నెరవేరుతాయన్న ఆశతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించుదాం. సోదరుడు మరణించిన రోజు నేను ఇక్కడ లేను. మంగళవారం ముందుగానే, ఒకరోజు ముందుగానే ఉత్తరావళి విచారణలో చర్చ్ ఇనాగురేషన్ నిమిత్తము, ఏర్పాట్ల నిమిత్తము అక్కడికి వెళ్ళి మరేడత్నం ఫాదర్ గారు, నేను ఆ ఏర్పాట్లలో జాన్ ప్రకాష్ ఫాదరు, భూషణ్ ఫాదర్ గారు వారి యొక్క సన్నిధిలో అక్కడ కొన్ని ఏర్పాట్లు పర్యవేక్షణ ప్రాక్టీస్ చేయడం జరిగింది. బుధవారం అక్కడ ఉన్నాను. అక్కడికి ఉన్నప్పుడే వార్త వచ్చింది. వెంటనే రావడానికి, అంత సుదూర ప్రాంతాల నుంచి రావడం అవదు కాబట్టి వెంటనే మరి అన్నయ్య కొడుకు ఆస్ట్రేలియా ఉన్న సందర్భంగా అక్కడి నుంచి రావడానికి టైం పడుతుంది కాబట్టి మరి మార్చరీలో బాడీ ఉంచడం జరిగింది. నేను రాకముందే ఉదయాన్నే ఆ ప్రక్రియ పూర్తి అయినది. మరుసటి రోజు మార్చరీ నుంచి మరి ఆ భౌతిక కాయంను తీసుకుని వచ్చిన దగ్గర నుంచి భూస్థాపిత కార్యక్రమం వరకు కూడా ఉండి ఆ కార్యక్రమాల్లో పాల్గొని దేవునికి సమర్పించిన తర్వాత, అది శుక్రవారం కావడం చేత సాయంత్రం విచారణలో దివ్య పూజ ఆరాధనలు ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ టైం టేబుల్ ప్రకారము నేను తిరిగి వడ్లపూడి విచారణకు సాయంత్రం చేరుకున్నాను. పూజ అంతా అయిన తర్వాత పడుకునే సమయంలో మరి గడిచిన సంవత్సరాల జీవితాల్లో ఉన్నటువంటి ఘట్టాలు ఒక్కొక్కటి జ్ఞాపకం వచ్చాయి. రమారమి 3 గంటల సమయంలో మరి నిద్ర లేచాను. ఆ యొక్క అంతరాయం వలన లేచి పెన్ను పేపర్ పెట్టి రాయటం ప్రారంభించాను. ఎప్పుడైనా 3-3:30 టైంలో నాకు తెలివి వచ్చినట్లయితే ప్రార్థన చేస్తూ కొన్ని అంశాలు నేను రాస్తూ ఉంటాను. అలానే ఆ రోజున నేను రాసినటువంటి వాక్యాలు, అన్నయ్యకు అశ్రునివాలి, ఒకే మాతృగర్భములో భగవంతుడు మనలను రూపొందించి అన్నదమ్ముల అనుబంధాన్ని ఇచ్చాడు. ఓ 60 ఏళ్ళు ఒకే గడపలో గడిపాము, కలిసి తిన్నాము, కలిసి ఆడుకున్నాం, కలిసి కొట్టుకున్నాం, కలిసి నిద్రించాం. ఆ చిన్ననాటి రోజులు, ముఖ్యంగా ఈ గుడి, ఈ బడి, ప్రక్కనే ఉన్న అంతోన్ నగర్ ఉడి, మన ఇల్లు, అప్పటికీ ఇప్పటికీ ఇదే నీ చిన్న ప్రపంచం. నువ్వు చెప్పిన ఎన్నో కథలు మాకందరికీ గుర్తున్నాయి. అందులో కొన్ని నిజాలు, మరికొన్ని కల్పితాలు కూడా నిజాలుగానే కళ్ళకద్దినట్టుగా చెప్పే నీ పద్ధతి నీ చుట్టూ మేమందరం ఉండేటట్లు చేసేది. ఆ మాటలు నమ్మేటట్లుగా నువ్వు చెప్తూ ఉండేవాడవు. 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు, ముచ్చటగా ఆడుకోవడానికి, అల్లరికి మొత్తంగా 6 అప్పుడప్పుడు మనను అదుపులో పెట్టే మా నాన్నగారు ఎన్సిసి మాస్టర్ కాబట్టి ఎన్సిసి బెల్ట్ ఉండేది. ఆ బెల్ట్తో మమ్మలను అదుపులో పెట్టే రోజులు కూడా గుర్తు వస్తున్నాయి. 10వ తరగతి పరీక్షలకు భయపడి ఇక్కడ ట్రైన్ ఎక్కి గుంటూరు వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటిది కాగితపు మరీదాస్ బిషప్, అది మాత్రం ఆయనకు తెలుసు. ఏదో విధంగా గుంటూరు బిషప్స్ హౌస్కి తాను చేరుకున్నాడు. వెంటనే ఆ విషయాన్ని బిషప్ గారు ఎక్కువగా ఫోన్ సదుపాయం లేకపోయినప్పటికీ
ఆ విషయాన్ని మాకు తెలియపరిచారు. అది ఈ పేపర్ రాసేటప్పుడు మాకు గుర్తు వచ్చింది. దేవుడు కరుణించాడు, మరియదాసుడు నిన్ను దీవించాడు. తన కూతురునిచ్చినటువంటి మామగారు తన యొక్క చలవతో నిన్ను బిఎస్ఎన్ఎల్ టెలికాం డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకునేటట్లుగా అవకాశాన్ని దక్కించారు. బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో, టెలికాం డిపార్ట్మెంట్లో ఈ మహారాణిపేట పరిసర ప్రాంతంలోనే నీవు నీ ఉద్యోగ జీవితం గడిపావు కాబట్టి నీకు దూరం పెరగలేదు. ఈ పరిసర ప్రాంతాలలోనే నీవు నీ జీవితాన్ని గడిపావు. మరి ముఖ్యంగా తల్లిదండ్రుల పిత్రార్జిత ఇళ్లను, ఆస్తులను పదిలంగా బాధ్యతగా చూసుకున్నావు. కృతజ్ఞతలు. వెంకటలక్ష్మిగా అప్పటి వరకు ఉన్నటువంటి భార్యామణిని బప్తిస్వం ద్వారా సుధారాణిగా నీవు మలచుకున్నావు. క్రీస్తు జాడలో, విశ్వాసములో ఆమెను అడుగులు వేయించి 30 ఏళ్ల సహజీవనములో రవితేజ, రాకేష్ పుత్రరత్నాలను దైవ ఫలముగా నీవు పొందుకొని కోడలు హర్షిణితో, మనవరాలతో బెంగళూరులో నీ చివరి దశలో కొంతకాలం గడిపే అదృష్టం నీకు దక్కి షష్ఠి పూర్తి చేసుకున్నావు. తదుపరి నీ జీవిత చరమదశ ప్రారంభమైంది. శ్రమజీవన శిలువను అనారోగ్యంగా నీవు పారాయణం చేశావు. ప్రభు చిత్త ప్రకారము జీవిత సార్థకతతో ఈ శ్రమల పాత్రని నీవు చివరి దశలో పానం చేశావు. నీవు జీవించిన భక్తిని బట్టి విశానకర్తల అనుమతితో ఇంటిలో నీవు ఆఖరి రోజుల్లో తరచుగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించగలిగావు. వ్యాధిగ్రస్తుల అభ్యంగాన్ని పొంది జీవ కిరీటాన్ని పొందడానికి సంసిద్ధుడవయ్యావు. మమ్మందరినీ శోకానందంలోనికి ప్రేరేపిస్తూ సజీవ సంజీవిగా ప్రభువునందు ఆనందంగా విడిచి వెళ్ళావు. సంజీవి ఆనంద్. భగవంతుడు నీకు ఇచ్చినటువంటి జీవ బహుమానం పొందుతున్నావనే విశ్వాసముతో అశ్రుడివాలులతో నీ సోదరుడు మరియు కుటుంబ సభ్యులు. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, ఈ పరమరహస్యముల ద్వారా పునరుద్ధరింపబడి దీనతతో మేము ప్రార్థించుచున్నాము. మీ కుమారుడు సంజీవానంద్ తన అన్ని అపరాధముల నుండి శుద్ధి చేయబడి శాశ్వత జీవితమునకు పాత్రుడగునుగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు మనం అందరం కూడా గురువులందరూ ముందుకు వెళ్ళి అక్కడ వారికి నివాళులు అర్పిస్తారు.
Fathers, please be patient. Please unvest and remain here only. We'll have a small meeting about the installation. So it won't take, it is only 12 o'clock, 12:10. So half an hour we will discuss about the points regarding the installation. అక్కడే మనం ఇది అయిపోయినాక రౌండ్గా కూర్చొని, మరి ఇంకెక్కడ స్థలం లేదు కాబట్టి రౌండ్గా కూర్చొని ఇక్కడే ఒక అరగంట మనము కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. Reverend fathers and sisters, after that, sisters now and fathers after the meeting may proceed to the bishop's house for the lunch. దైవ ప్రజలు ఇతర విషయాల నుంచి వచ్చినటువంటి వడ్లపూడి, భీమిలి, తగరపు వలస, విజయనగరం, బుచ్చిరాజుపాలెం, మహారాణిపేట, జ్ఞానాపురం విషయాల నుంచి వచ్చిన దైవ ప్రజలందరికీ, ఇతరులకు అందరికీ కృతజ్ఞతలు, దైవ ఆశీస్సులు. మంగళపాలెం నుంచి వచ్చిన దైవ భక్తులకును అందరికీ కూడా భోజన ఏర్పాటు అల్లూరి సీతారామరాజు ఫంక్షన్ హాల్, మన గ్రీన్ పార్క్ పక్క నుంచి డౌన్లో దగ్గరలో ఉన్నటువంటిదే. మరి అక్కడకు చేరుకొని మీ యొక్క సంతాపం తెలియజేస్తూ ఆ విందులో పాల్గొని వెళ్ళవలసిందిగా మిమ్మల్ని కుటుంబ సభ్యుల తరపున కోరుతున్నాను. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. పరమ పరిశుద్ధులు కరుణామయులైన సర్వేశ్వర, జీవముండగా విశ్వసించు ప్రతివాడు నా యొక్క అనుగ్రహం చేత మరణించినను తిరిగి ఉత్థానమగుదురు అనే దృఢమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని మీ పరిశుద్ధ వాక్యం ద్వారా వసిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. భౌతిక జీవితం ముగిసినా కూడా మా ఆత్మ మేము చేరుకోవడానికే మీరు మమ్ములను ఈ లోకము నుండి మీ యొక్క దివ్య సన్నిధానానికి చేర్చుదరనే నమ్మకం కథోలిక బిడ్డలుగా మాకు వసిగి ఉన్నారు. మృత్యువు భౌతికమైనది మాత్రమే, ఆత్మ నిరంతరము కూడా మీ యొక్క దివ్య సన్నిధి చేరడానికి ఆశిస్తూ ఉంది. ఈ లోకంలో మీరు వసిగిన జీవితానికి వందనాలు, మీరు వసిగినటువంటి కుటుంబానికి వందనాలు, మీరు వసిగినటువంటి మిత్రులకు, సహోదరులకు, సోదరులకు, అన్నదమ్ములకు, కుటుంబ సభ్యులకు అందరికీ ప్రభు ఈ లోకంలో ఈ జీవితాన్ని వసిగి వారి ద్వారా మేము మీ యొక్క దివ్యమైన అనుగ్రహం పొందడానికి, ప్రేమను పొందడానికి భాగ్యం కల్పించి ఉన్నారు. భౌతిక జీవితాన్ని ముగించి పరలోక జీవిత పయనం కోసం, మీ యొక్క పరిశుద్ధమైన అనుగ్రహం కోసం నిరీక్షిస్తున్నటువంటి సరిసా సంజీవి ఆనంద్ రెడ్డి గారి ఆత్మ నిత్య విశ్రాంతిని పొందడానికి సమర్పించినటువంటి దివ్య బలి పూజల ద్వారాను, సమర్పిస్తున్నటువంటి ప్రార్థనల ద్వారాను, సమర్పిస్తున్నటువంటి పుణ్యకార్యాల ద్వారాను, సమర్పిస్తున్నటువంటి కార్యం ద్వారాను, ఇతరమైన ప్రార్థనల ద్వారా వీరి ఆత్మకు విశ్రాంతిని, వీరి ఆత్మకు విడుదలను ప్రసాదించమని మీ దివ్య సన్నిధానములో ప్రార్థిస్తున్నాం. తద్వారా వీరి ఆత్మకు విడుదలను కల్పించండి, నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. ఈ లోకములో వారు కట్టుకొనిన స్వల్పమైన ఇతరమైన పాపముల పట్ల కనికరించి వాటిని కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సహోదరులు సమర్పించే పుణ్యకార్యాల ద్వారా వారికి పరిహారమును, క్షమను దయచేస్తూ మీ దివ్య రాజ్యం వైపుకు వీరి ఆత్మను నడిపించమని, మీ కనికర కటాక్షములతో వీరి ఆత్మకు విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధ సమయంలో మేము సమర్పిస్తున్న ఇవన్నీ వాళ్ళని అనుగ్రహించి ఆశీర్వదించి వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, వీరి యొక్క ఆత్మను ఉత్తరించు స్థలముల నుండి కూడా విడుదలను కల్పిస్తూ మీ దివ్య ఆశీస్సులతో నింపమని ఈ మనవులు మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక,
నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయవలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. మరణించిన సంజీవి ఆత్మ సర్వేశ్వరుని దయవలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. మరణించిన సంజీవ ఆనందాత్మ సర్వేశ్వరుని దయవలన సమాధానమందు విశ్రమించునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మేము దీవించుదురుగాక. వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేదురుగాక. ఆమేన్. సమర్పణ నాయక రాజ్ఞి నాయక తల్లి సంపూర్ణంగా సమర్పించున్నాను. నా యొక్క భక్తి మీకు చూపించుటకు ఈ దినము నా కన్నులను చెవులను నోరును హృదయమును మీకు పూర్తిగా సమర్పించున్నాను.
కాబట్టి నన్ను మీ సొంతముగా చేసుకుని కాపాడని ఆదరించండి. యేసు మరియా జోసెఫ్, నా హృదయం, నా ఆత్మను, నా జీవితం మీకు సమర్పించున్నాను. యేసు మరియా జోసెఫ్, నా కడపటి అవస్థలో నాకు సహాయం చేయండి. యేసు మరియా జోసెఫ్, మీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రాణం విడుచునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.